up guys, welcome back to the channel again. Hope everyone is doing great. Welcome back to another vlog after a long gap again. And first of all, happy Ugadi to everyone. ఈరోజైతే ఉగాది మనకి. యాక్చువల్గా అయితే నేను ఇంట్లో ఒక్కడే ఉన్నా. అండ్ ఇంట్లో ఒక్కడనే ఎందుకు ఉన్నా అంటున్నా అంటే ఎస్ ఫైనలీ ఐ హ్యావ్ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద పీజీ స్టాండ్స్ లివింగ్ నుంచి అయితే బయటకు వచ్చేసాను నేనైతే. ప్రజెంట్ అయితే మనం ఇంట్లో ఉన్నాం, ఐ మీన్ రూమ్ అనుకోవచ్చు, పీజీలానే. నేను యశ్వంత్ అండ్ ఇర్ఫాన్ ముగ్గురం కలిసి అయితే ఉంటున్నాము. అండ్ నేను లాస్ట్ వీడియోలోనే మీకు చూపిద్దాం అనుకున్నాను హోమ్ టూర్ అన్నట్టు నార్మల్గా, బట్ అప్పుడైతే ఇక్కడ జస్ట్ వెళ్ళిపోయాము ఫాస్ట్గా. సో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంది అని. అండ్ ఆల్మోస్ట్ ఒక 10 to 12 days అయింది నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి కూడా పీజీ నుంచి. అండ్ లెట్ మీ షో యూ హౌ ఆ న్యూ స్టే ఈజ్ లుకింగ్ లైక్. లెట్స్ గో. Right, so this is the main door and this is the hall. I mean only ముగ్గురమే కదా, 2 BHK తీసుకున్నాం అనమాట. ఇలా ఉంది. అండ్ వీ గాట్ ద డైనింగ్ టేబుల్. ఇగ్నోర్ దిస్, ఇవి నా యూనిఫామ్ షర్ట్స్ వాష్ చేసి అక్కడ హ్యాంగ్ చేశాను అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆ రూమ్. స్ట్రైట్గా మనకి మెయిన్ డోర్ నుంచి స్ట్రైట్గా వెళ్తేనే నా రూమ్ అనమాట. అండ్ హియర్ వి గో. మనకైతే మంచి మిర్రర్ అయితే దొరికింది, మంచి నీట్గా ఉంది. విత్ దిస్ డెస్క్ టాప్ అండ్ ద టేబుల్ అండ్ నా టాప్ బాక్స్ ఇక్కడ పెట్టేశాను, నా డంబుల్స్ ఇవి. అండ్ ఇక్కడ నా బ్లేజర్, ఐ మీన్ కాలేజ్ బ్లేజర్. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ మై రూమ్. అండ్ ఒక స్మాల్ బెడ్ ఫర్ మీ. అండ్ ఇంకా నేనైతే ఏం డెకరేషన్ లైక్ పోస్టర్స్ అవేం పెట్టుకోలేదు ఇంతవరకు అయితే. అండ్ స్లోగా పెట్టేద్దామని. ఆల్మోస్ట్ 10 days అయింది నేను వచ్చి ఇక్కడికి కూడా. సో ఫర్దర్ ఇంకా కొద్దిగా నీట్గా డెకోర్ చేసుకుందాం, లైటింగ్ అవి పెట్టేసి. అండ్ ఇది గుర్తుందా, మా రూమ్లో కర్నూలులో బాగా కనపడేది నా రూమ్లో, ఇక్కడ ఒక మూలకు ఉంది. యాక్చువల్గా కనెక్షన్ ఇద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ ఒక్కటే ప్లగ్ ఉందన్నమాట. దీన్ని పెట్టేద్దామంటే దాని కనెక్షన్ కోసం వైఫై రూటర్ది తీసేయాల్సి వస్తుంది, అందుకే నేను తీసేయట్లేదు. సో నెక్స్ట్ టైం అన్న ఒక జంక్షన్ బాక్స్ లాంటిది ఒకటి వస్తుంది కదా, అది తీసుకొని వచ్చి పెట్టి నీట్గా లైక్ డెకార్ కలర్స్ వస్తాయి, లైక్ బాగా నీట్గా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అలాంటివి పెట్టేస్తాను ఫాస్ట్గా. అండ్ ఇంకో రూమ్ వచ్చేసి ఇక్కడ సైడ్కి, ఐ మీన్ ఈ రూమ్లో అయితే నేను ఒక్కడే ఉంటా. అండ్ ఈ రూమ్లో వచ్చేసి యశ్వంత్ అండ్ ఇర్ఫాన్ ఉంటారు. వాళ్ళు ఇంకా బెడ్ అయితే తెచ్చుకోలేదు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది వాళ్ళకి. అండ్ ఇంకో వాష్రూమ్ కూడా ఉంది, అది ఏమంటే బయట బాల్కనీ వాళ్ళందా ఉంటుంది కదా అటు సైడ్. అండ్ వీ గాట్ దిస్ ఆల్సో, దీన్ని ఏమో అంటారు మర్చిపోతా. అండ్ వీ గాట్ దీస్ కబోర్డ్స్ ఆల్సో. అండ్ ఐ టుక్ దిస్ వన్, ద ఫస్ట్ వన్. అండ్ నా క్లోత్స్ అండ్ ద రైడింగ్ గేర్ కూడా, నా రైడింగ్ గేర్ మొత్తం అక్కడ పెట్టేసాను. ప్యాంట్ అండ్ దిస్ రైనింగ్ జాకెట్, ట్యాంక్ బ్యాగ్, నా షూస్ అండ్ దిస్ వన్ ఈస్ ద హైడ్రేషన్ ప్యాక్. అండ్ నా క్లోత్స్ అని ఇక్కడ పెట్టేశాను. నా బేస్ లేయర్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ సమ్ డాక్యుమెంట్స్ ఐ పుట్ ఇన్ దిస్. అండ్ మిగతా అంతా అయితే యశ్వంత్ అందులో పెట్టుకున్నాడు, ఇర్ఫాన్ ఇందులో పెట్టుకున్నాడు. ఒకటైతే ఎంటీ ర్యాక్ ఉంది. సో ప్రజెంట్ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. అండ్ దిస్ ఈజ్ ద కిచెన్ ఏరియా. కొద్దిగా ఇంకా ఎంటీగా ఉంటుంది, ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నా ప్రజెంట్ అయితే. యాక్చువల్గా అయితే వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు అనమాట. ఫెస్టివల్ కదా, ఫెస్టివల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ ప్రజెంట్ నేను ఒక్కనే ఉన్నా. అండ్ ఇందాకే నందు అయితే కాల్ చేశాను నాకైతే, లైక్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఎలాగో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను ఫెస్టివల్ చేసుకోవడానికి. అండ్ వాళ్ళ కజిన్ ఒక్కడే ఉంటారు అక్కడ, సో నేను వెళ్దాం అనుకుంటున్నాను ఎలాగో ఒక్కనే. అండ్ ఇర్ఫాన్ వెనస్డే వస్తాడు. అండ్ యశ్వంత్ కూడా నెక్స్ట్ సండే వస్తాడు. ఈరోజు సండే. ఇంకా 1 week దాకా నాకు బోర్ కొట్టుద్ది. ఒక 2 days అన్నా అలా నందువాన్తో ఉందామన్నట్టు వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ నేనైతే రెడీ అయ్యి ఉన్నా. సో యాక్చువల్గా నా బైక్ లేదు, ర్యాపిడో బుక్ చేసుకొని స్టాండ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వాడు కూడా అక్కడ నుంచి ఐ మీన్ వెకేట్ చేసిపోతున్నాడు అనమాట. వెకేట్ చేసి అక్కడ నుంచి వాడు లైక్ ప్రగతి నగర్ సైడ్ వాడు కజిన్ కలిసి ఉందాం అనుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే నేను స్టాండ్స్కి వెళ్ళి అక్కడ 1 luggage మొత్తం ప్యాక్ చేసేసుకొని అండ్ నైట్ లోపు ప్రగతి నగర్కి వెళ్ళిపోదాము. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ బుక్ ద ర్యాపిడో అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.
హి వి గో. మన బైక్ అయితే ఇక్కడ ఉంది. అండ్ నందిరెడ్డి ఆ ఆటోలో మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని అయితే స్టార్ట్ అవుతున్నాడు. మనం కూడా చిన్నగా స్టార్ట్ అయిపోదాం. పెట్రోలే పెట్టారు తీసుకుపోతారు బండి. ఏంట్రా మీరు? వాట్ హ్యాపెన్? ఓకే, ఇది ఉందా కింద? ఓకే, ఆల్ రైట్. అమ్మా, చాలా డేస్ తర్వాత అయితే నేను మన బైక్ని నడుపుతున్నా. కాలేజ్ దగ్గరికి కూడా అసలు ఇర్ఫాన్, యశ్వంత్ ఉన్నారు కదా, వాళ్ళే రైడ్ చేస్తారనమాట బైక్ని కూడా. కాలేజ్ దగ్గరికి వచ్చేటప్పుడు మొత్తం వాళ్ళే, నేను ఒక కూర్చుంటా వాళ్ళతో పాటు. ఏం చేస్తూ మనకి పని ఇవ్వట్లేదు వాళ్ళు. ఫస్ట్ టైం అబ్బా, లైక్ నేను ఎన్ని డేస్ పీజీలో ఉన్నా కదా, పీజీలో ఉన్నప్పుడు లైక్ ఫెస్టివల్స్ టైంలో వీడు నార్మల్గా అయితే వీడు ఆఫీస్కి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ కాదు, నైట్ వస్తాడు కదా. నా రూమ్ ఎలా ఉంటుంది అంటే లైక్ హాల్ 2 రూమ్స్ ఉంటాయి అనమాట. ఆ 2 రూమ్స్ వేరే వాళ్ళు ఆక్యుపైడ్. హాల్లో నేను నందు ఉంటాము. ఆ హాల్లో నేను నందు ఉన్నప్పుడు కూడా లైక్ ఎలా అంటే ఆ 2 రూమ్స్లో ఉన్న వాళ్ళు ఎక్కడికైనా హాలిడేస్కి వెళ్ళినా కూడా, లేదంటే అసలు నేనున్న టైంలో లేకున్నా కూడా ఎలా ఉంటుండే అంటే నాకు ఏదో లోన్లీ ఫీలింగ్ వస్తుండే. అసలు నాకు నార్మల్గా అయితే అలోన్గా ఉండడం అంటే చాలా ఇష్టం అబ్బా. ఎప్పుడు చూడు లైక్ ఒక్కనే ఉండాలా, లైక్ నా రూమ్లో నాకు ఒక రూమ్ ఉంది, లేకపోతే ఒక చిన్న హౌస్ లాగా ఉంది, నేను కుక్ చేసుకుంటూ భలే ఉంటుంది. నాకు ఎందుకు ఆ ఫీల్ చాలా బాగా అనిపిస్తుంది. ఫర్ ద లాస్ట్ 10 days నేను ఇక్కడ కొత్త రూమ్కి షిఫ్ట్ అయ్యా కదా ఇంట్లోకి. అక్కడైతే ఆల్మోస్ట్ ఎంత బాగుందంటే, నాకు ఒక రూమ్ ఉంది, నా రూమ్లోనే ఒక వైఫై ఉంది. యాక్చువల్గా వైఫై అయితే అంకుల్ వాళ్ళది అనమాట, లైక్ ఓనర్ వాళ్ళదే. బట్ ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు ఉందన్నమాట, అందుకే అలానే పెట్టేసి వెళ్ళారు అంకుల్ వాళ్ళు. సో అదే యూజ్ చేస్తున్నా. వైఫై ఉంది, ప్రశాంతంగా నా రూమ్లో నేను పడుకొని యూట్యూబ్ చూసుకుంటూ, లైక్ ఏమంటారు టైంపాస్ IPL చూసుకుంటూ, లైక్ వీళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇర్ఫాన్ వెళ్ళిపోయాడు, యశ్వంత్ వెళ్ళిపోయాడు. మార్నింగే లేచి ప్రశాంతంగా లైక్ ఒక సోలో లైఫ్ ఉంటుంది చూడు, సోలో ట్రావెలర్ లైఫ్ ఉంటుంది చూడు, అలా ఉంది నాకైతే. నేనే లేచి ప్రశాంతంగా హౌస్ క్లీన్ చేసుకుంటూ, కుకింగ్ చేసుకుంటూ. నందిరెడ్డి వా, ఏం టైమింగ్ రా. వచ్చే లోపల ఎంత బాగా కూర్చున్నాడు చూడు జఫాగాడు ఆటోలో. లెట్స్ గో టు రైట్. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి మనకి పెద్ద పెద్ద కుకింగ్ రాదు. సో తెలిసినది ఒకటే, లైక్ MTR రెడీమేడ్ పౌడర్స్ ఉంటాయి కదా, లైక్ రైస్ కుక్ చేసుకొని, పులిహోర చేసుకొని కూర్చొని, దానిపైన ఘీ వేసుకొని బాగా నైస్గా ఫుల్గా తినేసి అలా ఒక స్లీప్ వేసాను. ఈవినింగ్కి నందు కాల్ చేశాడు, వెళ్దాం ఇలా అన్నట్టు. అండ్ వెకేట్ చేస్తున్నా, కొద్దిగా హెల్ప్ చేయాలి అన్నట్టు. సో వచ్చేసాం, ప్యాక్ చేసేసుకొని ప్రజెంట్ అయితే ప్రగతి నగర్కి వెళ్తున్నాము యాజ్ యూజువల్గా వదిన వాళ్ళ ఇంటికి. సో నైస్ విల్ బీ. ఈరోజు రేపు మేబీ 2 days ఉండొచ్చు, లేకపోతే రేపు ఈవినింగ్కే వచ్చేస్తా. ఫక్ బ్రో, నేను నా స్పెక్స్ స్టాండ్స్లోనే మర్చిపోయి వచ్చేసాను. అన్నీ తీసుకున్నా అనుకున్నా, నేను లోపలే హెల్మెట్ పెట్టేసుకున్నా. హెల్మెట్ పెట్టుకునేటప్పుడు నా స్పెక్స్ తీసేసా, అవి బెడ్ మీదే పెట్టేసి మర్చిపోయా. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ, ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి అని. ఇప్పుడు ఎలా రా స్పెక్స్, నాకు ఎప్పటి నుంచో కొడతానే ఉంది అబ్బా. ఆ స్పెక్స్ ఎక్కడో ఎప్పుడో ఎలానో పోతాయిరా అని ఎప్పుడు చూడు లైక్ ఒక డౌట్ ఉంటుండే. ఈరోజు మొత్తానికి మర్చిపోయినా. వెళ్ళి ఎక్కడన్నా, లేకపోతే నందగానికి ఫోన్ చేసి చెప్తా. ఇప్పుడు లైక్ హర్ష బ్రో ఉన్నాడు అక్కడ, ఓనర్ అని కాదు, లైక్ అక్కడ చూసుకుంటాడు అనమాట స్టాండ్స్. అది ఆ అన్నకు ఫోన్ చేసి లైక్ బెడ్ మీద ఉన్నాయి అని చెప్పాలి, లైక్ తీసి పెడతారు. నేను రేపు ఆర్ ఎల్లుండి అలా వెళ్ళేటప్పుడు ఇంటికి, నా రూమ్కి అప్పుడు తీసేసుకుంటా వెళ్ళి అలా సైడు. నాకు స్పెక్స్ లేకపోతే అంత కళ్ళు లైక్ బర్న్ అయినట్టుంటాయి అబ్బా. లైక్ నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది, సో దానికోసం పెట్టుకుంటా. సైట్ అని కాదు, డస్ట్ ఎలర్జీ ఉంది. లైక్ ఎక్కువ సన్లైట్కి కూడా ఎక్స్పోజ్ చేస్తే లైక్ వాటర్ వచ్చేస్తాయి అన్నమాట నా ఐస్లో, అందుకు అన్నట్టు నేను పెట్టుకుంటా. 2000 రూపీస్ అయ్యావి, మళ్ళీ ఇంకా అలాంటివి నేను చేయించుకోలేను. అవి బాగా అలవాటు అయిపోయాయి నాకు, ఆ ఫ్రేమ్ కానీ ఆ షేడ్స్ నాకు. ఓకే
ఎందుకు లేదంతా కానీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్. నేను నుంచి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పడుకుందాం కొద్దిగా, నాకు ఎందుకో నిద్ర ఫుల్ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ guys, see you in the next vlog. Until then, take care, bye.